హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో ఈ మధ్య కాలంలోని నిజానికి భార్యలు భర్తల్ని చంపడం, భర్తలు భార్యల్ని చంపడం అన్నది అందరికీ ఇదొక ఫ్యాషన్‌లా తయారైపోయింది. ముఖ్యంగా ఆ చంపే విధానాలు కూడా అందరిని కూడా భయభ్రాంతులు చేసే విధంగా ఉన్నాయి. అయితే ఏంటి ఈ విధంగా కూడా చంపుతారా? ఇంత దారుణంగా కూడా చంపుతారా? అన్నట్టు నిన్న మేడ్చల్‌లో జరిగిన ఇన్సిడెంటే ఉదాహరణ. అయితే దాని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే గౌతమి. నిజంగా ఒక అమ్మాయి వెనకన ప్రేమించడానికి ఎక్కువ శాతం తిరుగుతూ ఉంటారు. ఆ అమ్మాయిని ఆరాధించే వాళ్ళు ఉంటారు. ప్రేమించి పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ. కానీ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీళ్ళిద్దరికి మధ్యన ఉన్న ఘర్షణలు కావచ్చు, గొడవలు కావచ్చు, అది ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళాయంటే ఇవాళ మనం చూడొచ్చు ఎంత దారుణంగా చంపాడు. నిజానికి ఒక ప్రేమించే అమ్మాయిని ఆ విధంగా అంత దారుణంగా ఎలా చంపగలుగుతున్నారు? ముఖ్యంగా అలాంటి టైంలో అంటే అంత దారుణంగా మగవాడి యొక్క మైండ్ సెట్ ఎందుకు మారిపోతుందంటే ఏం చెప్తారు? డబ్బు కోసం. మనీ. మనీ ఎక్కడన్నా పో నువ్వు. 2 అక్షరాలు ప్రేమ, 2 అక్షరాలు డబ్బు. డబ్బు ప్రేమని డామినేట్ చేస్తుంది గౌతమి. అంత డబ్బుతో లింక్ ఉంది. చాలా కేసులు మీరు తీసుకోండి, పాత కేసులు కూడా మీరు తీసుకోండి, డబ్బుతో ముడిపడి ఉంది. ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ మైండ్ సెట్ ఎలా తయారైందంటే, మహేందర్ రెడ్డి అనేవాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పక్క నీళ్ళలో ఉండేవాళ్ళంట. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా మరి పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో లేదో తెలియదు. నేను ప్రతి ఇంటర్వ్యూలో అవ్వలేదని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ చెప్పారు, మహేందర్ వాళ్ళ మదర్ అంటే మీరే ఇంకా బ్రతకండి అని చెప్పి మేము వదిలేసాము ఇంకా వాళ్ళిద్దరిని కూడా. ఎందుకంటే ఇరు కుటుంబాలకి ఇష్టం లేదు కాబట్టి. అందుకే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కొంచెం పిల్లలు వినాలా, వద్దమ్మా అని తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు చెప్పారంటే దానికి వెనక ఒక రీజన్ ఉంటుంది. తల్లిదండ్రులు వద్దు అన్నారు అంటే ఆ అబ్బాయి మంచివాడు కావచ్చు. ఎందుకు వద్దన్నారు అంటే వైబ్రేషన్స్, పాజిటివ్ నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఉంటాయి ఆ తల్లిదండ్రులకి. ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్, ఏదో ఒక కీడు శంకించి ఉండొచ్చు. తమ బిడ్డ ఏదో వెళ్ళి ఒక పెద్ద ఇదిలో పడిపోతుంది, ఒక ఊపిలో పడిపోతుంది, వద్దు అని అన్నప్పుడు వినాలి. వినలే. మా లైఫ్ మేము మెచ్యూర్డ్, వీఆర్ మేజర్, అంటే మాకు పెద్ద రైట్ ఉంది, మేము ఏ డెసిషన్ తీసుకోవడానికైనా అని చెప్పి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నందుకు ఒక రోల్ మోడల్ లాగా బతికారా? నలుగురిలో మేము సమాజంలో తలెత్తుకొని మా తల్లిదండ్రులు ఈరోజు మా బిడ్డలు బాగున్నారు, స్వాతి మహేందర్ రెడ్డి ఈజ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, మంచి ఫ్యామిలీ అని చెప్పుకోగలిగేటువంటి స్థాయిలో ఉన్నారా? స్టార్టింగ్ నుంచి గొడవలే ఇద్దరి మధ్య అగ్గిపుల్లేస్తే బొగ్గుమంటుంది. అలాంటి పరిస్థితుల్లోనైనా కూడా తల్లిదండ్రులకి అంత కఠిన హృదయం ఉండకూడదు. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. ఇప్పుడు అమ్మాయి బీసీలకు సంబంధించిన అమ్మాయి, ఈ అబ్బాయి ఒక రెడ్డి కులానికి సంబంధించిన అబ్బాయి. కులం ఏదైనా కూడా మనసులు కలిసినప్పుడు ఒకరి తప్పులు ఒకరు క్షమించుకొని సంసారం చేసుకోవాలా. ఇప్పుడు 37 సంవత్సరాలు, నాకు 36 సంవత్సరాలు అయింది నాకు పెళ్ళయి. 36 సంవత్సరాలు గొడవలు లేకుండా భార్యాభర్తల మధ్య ఒక గొడవ రాకుండా ఏం ఉండదు. వచ్చినా కూడా ఈగోస్, ఒక భార్య ఈగోయిజంగా ఫీల్ అయింది అనుకోండి, భర్త అడ్జస్ట్ చేసుకోవాలి. భర్త కొంచెం ఈగోగా ఫీల్ అయ్యాడు, మగవాడండి ఈగోగా ఫీల్ అవుతాడు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది తెలివిగా మనము ఆడవాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఎలా ఎక్కడ వాడిని డామినేట్ చేయాలి అనేటువంటిది ఆడపిల్లలు నేర్చుకోవాలి. అదే తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంటో తల్లిదండ్రుల సపోర్ట్ ఉందనుకోండి, అమ్మ ఇది తప్పు, ఇది ఒప్పు, నువ్వు ఇలా ఉండకూడదని వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. వీడికి పిచ్చికొక్క ఉన్నాడు కదా మహేందర్ రెడ్డి, ఒక క్రూయల్ ఏమనాలో వాడిని అసలు. వాడికి తల్లిదండ్రులు చెప్పుండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, ఏదైనా గొడవ వచ్చి వెళ్ళినా కూడా ఎవడరా నిన్ను చేసుకోమన్నారు అంటారు. ఈ అమ్మాయిని ఏమంటారు? అయినా సరే తల్లిదండ్రులు ఒక మంచి మనసుతో, అరే నా బిడ్డ ఏదో తప్పు చేసింది, పెళ్లి చేసుకుంది, ఏదో ఇద్దరు గొడవ పడుతున్నారు, మేము వెళ్ళి కాస్త చూద్దాము, పలకరిద్దాము, ఆ బిడ్డల్ని కొంచెం ఆదరిద్దాము, అసలు ఏం జరుగుతుందో ఇన్స్పెక్షన్ అంటున్నా నేను. తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ఇవాళ రేపు పిల్లలు పెళ్లి చేసుకొని సంసారాలు ఒక్కళ్ళే వెలగబెడుతున్నారు. అత్తమావులు ఉండకూడదు, ఇటు తల్లిదండ్రులు ఎవరు ఉండకూడదు. వాళ్ళకి మానిటరింగ్ అవసరం లేదు, ఇండివిజువల్గా జీవించాలి. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ వద్దు మాకు, తల్లిదండ్రులు మాకు వద్దు, అత్తమావులు వద్దు, ఫ్రీగా బతకాలి. దానివల్ల ఏం జరుగుతున్నాయి? ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఆ తల్లిదండ్రులు ఇష్టం ఉన్నా లేకపోయినా తమ బిడ్డల్ని కన్నారు కాబట్టి ఆ ప్రేమను చంపుకోకుండా వెళ్ళి ఏం జరుగుతుందో ఇన్స్పెక్షన్ చెయ్యాలి. సడన్గా వెళ్ళాలి, కాసిన పండ్లు పట్టుకుని కాసిన సివిట్ పట్టుకుని వెళ్ళి, ఏమ్మా ఎలా ఉన్నారు మీ ఇద్దరు, వచ్చాము మిమ్మల్ని చూసిపోదామని ప్రేమగా పలకరించి అసలు ఏం జరుగుతుందో ఒక 2 రోజులు వాళ్ళ ఇంట్లో అన్న ఉండి గమనించుకునేటువంటి మనసు తల్లిదండ్రులకి లేదు. దాంతో ఇప్పుడు ఏం జరిగింది?
వీళ్ళు ఉన్నటువంటి ఒక పాము బుసగొట్టిందనమాట, లేచింది పైకి, పడగ విప్పింది. ప్రెగ్నెంట్ లేడీ అని కూడా చూడలేదు అసలు. వాడికి ఆ అమ్మాయిని వదిలించుకోవడమే కావాలి. ఎందుకంటే ఫస్ట్లో నీ కళ్ళు ఇంత బాగున్నాయి, నీ ముక్కు ఇంత బాగుందంటే వాళ్ళ భార్య బాగుందని అందరూ మనసులో అనుకుంటారు, వీడికి తెలియకపోవచ్చు. వీడికి అనుమానం అని. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి కనపడిందమ్మా, ఎవడైనా వాడి ముందు కళ్ళతో ఖచ్చితంగా పాపం చేస్తాడు. వీడు ఆపుతాడా? ఆ పిల్ల అందంగా ఉందని వీడికి తెలుసు. వేరే వాడిని పెట్టి దీన్ని అనుమానించి ఆ అమ్మాయి కనబోయే బిడ్డకి తండ్రిని నేను కాదు అనేటువంటి ఒక రీజన్ పెట్టుకొని ఆ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికి చంపి ఆ ముక్కలన్నీ ఒక బ్లాక్ కవర్లో వేసి వాడు తీసుకెళ్ళి మూసీ నదిలో కలిపాడంటే వాడి పాపం ఎక్కడికి పోతుంది అని వాడు ఎందుకు అనుకోలేదు నాకు అర్థం కావట్లేదు. నేనేమంటున్నానంటే ఆడపిల్లని వాడు ఎలా చంపాడో వీడిని కూడా అలా ముక్కలు చేసి, ఎందుకంటే ఒక ఆడపిల్లని చంపటం అనేది మహాదారుణం. అందులో ఒక తన ప్రతిరూపాన్ని మోస్తున్నటువంటి ఒక భార్యని ఎన్ని తప్పులని జరిగి ఉండొచ్చు, ఇద్దరి మధ్య కొట్టుకొని ఉండొచ్చు, తిట్టుకొని ఉండొచ్చు. నిజానికి ఆడపిల్ల ఒక తప్పు చేసి ఉండొచ్చమ్మా, ఒకరితో తప్పు చేసింది అనుకోండి, దానికి కారణం వీడే అవుతాడు. నువ్వు నీ భార్యని సరిగా చూసుకుంటే నీ భార్య పక్కింటోడిని చూడదు. నువ్వు నీ భార్యని నిజంగా ప్రేమిస్తే నీ భార్య ఇంకొకటి జోలికి పోదు. నువ్వు నీ భార్యకి ఇవ్వాల్సినటువంటి సంతోషాన్ని సుఖాన్ని నువ్వు ఇస్తే నీ భార్య ఇంకొకటి జోలికి పోదు. నీ భార్య దారి తప్పింది అంటే దానికి కారణం నువ్వే అవుతావు. కానీ ఆమె తప్పలేదు, స్వాతి నీతిగానే ఉంది. కానీ వీడి ఆలోచనలో తప్పుదోవలో ఉన్నాయి. వీడి ఆలోచన ఏంటి, దీన్ని చంపేస్తే కొన్నాళ్ళు కేసు నడుస్తుంది, ఇవాళ రేపు పెద్ద శిక్షలు ఏం పడుతున్నాయి, లాయర్ని పెట్టుకున్నానంటే డబ్బు ఉంది, లాయర్ని పెట్టుకున్నానంటే వాడు నన్ను కాపాడుతాడు, బెయిల్ ఇచ్చుకుంటాడు, నేను బ్రతికి హాయిగా నేను కొన్నాళ్ళు కేసు నడుస్తుంది. తర్వాత రాజెవరో రెడ్డెవరో శుభ్రంగా నేను ఇంకొక పెళ్లి చేసుకొని చక్కగా పైసలు తీసుకొని ఇంకొక దాన్ని కూడా ఈ విధంగా నేను హింసించుకుంటా, దాన్ని కూడా చిత్రవద చేసుకుంటా. అంటే సైకో మనస్తత్వం. మగవాడికి ఏంటంటే అమ్మా, మనం చూడండి, కొంచెం మెత్తగా ఉన్న పిల్లలు ఎవరైనా కనపడ్డారనుకో, రే ఏంద్రా ఏట్రా మీ అమ్మ ఏం చేస్తుంది, అదే వాడు అన్నాడు అనుకో, ఏంద్రా వీడు పోరో నీ జోలికి మేము రావు అంటారు. మెత్తగా ఉన్నారనుకోండి వాడిని ఏదో ఒక రకంగా బొగ్గు నొక్కుతారు. పక్కింటి పిల్లలు వచ్చారనుకోండి, ఏం చేస్తారు మీ అమ్మ నాన్న అని వాడిని ఒక అమ్మాయినైనా సరే, ఏంది మీ అమ్మ ఏం చేస్తుంది, ఏం పెట్టలేదా నీకు, ఇలా మాట్లాడతాం. అదే నేచరు మగవాడిలో ఉంటుంది అనమాట. ఏంది కులుకుతున్నావు, ఏంది డ్రెస్ వేసుకున్నావు, వాళ్ళు తయారవుతున్నావు, ఏంటి కథ అంటే వాళ్ళు ఉన్నటువంటి ఒక మేల్ ఇది సాటిస్ఫై అవుతుంది అనమాట. వాడు తృప్తి అనమాట, అబ్బా నేను గాంగ దీన్ని హింసిస్తున్నానని. అది అమాయకురాలు కదా, బుడి ఏడుపులు వచ్చేస్తాయి. వాటిని లండి కొడక నన్ను అనుమానిస్తూ ఉంటాడు, చెప్పు తీసుకొని అక్కడే పటా 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 వేసేసింది అనుకో, తర్వాత సంగతి తర్వాత ఈమె యాక్ట్ చేసేసి బ్రహ్మానందలకు నన్ను కొట్టాడని చెప్పి. ఈ దొంగ తెలివితేటలు నేర్చుకోకపోతే ఆడపిల్లలు ఈ సమాజంలో ఇలాంటి పిచ్చి కుక్కల నుంచి తప్పించుకోవడం చాలా కష్టము. నేనేమంటున్నాను గౌతమి, ఇలాంటి నేర్పించాలనుకున్నాను గౌతమి, తప్పదు మరి. వాడు ఫిజికల్గా బలాఢ్యుడు కాబట్టి బలహీనరాలైన ఆడపిల్లలు బాధపడడానికి వాడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. వాడికి తెలిసింది ఒక్కటే, చేయి చేసుకోవడమే. ఆ చేయి చేసుకునే బలం ఆడపిల్లకి లేదు కాబట్టి ఇక్కడ స్వాతి బలైపోయింది. వాడి యొక్క దొంగ తెలివితేటలు గ్రహించినప్పుడే ఈ అమ్మాయి, ఏమండి మా ఇంట్లో ఇట్లా నాకు నా భర్త గొడవలు అవుతున్నాయి, ఇప్పుడు ఇంత ఎందుకు చెప్తున్నానంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఫాలో అవ్వాలి అని. కానీ ఇంకొకటి మేడం, ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నా, వన్స్ తను మంచిగా ఇండిపెండెంట్ లేడీ అయినా పెళ్ళైన తర్వాత భర్తే నా జీవితం, భర్తను ఒక మాట మనం అనకూడదు అని చెప్పి, ఇంకా తను చదువుకున్న చదువు, తనకున్న ఇండివిజువాలిటీ, సొసైటీలోకి వెళ్ళిన తర్వాత తను ఉండే విధానాన్ని అన్నీ మర్చిపోయి కేవలం భర్తే అనుకొని ఉండడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనుకోవచ్చా గౌతమి? అలా ఉండాల్సిన అవసరం లేదు గౌతమి. ఎందుకు ఉండాలి గౌతమి, ఎందుకు ఉండాలి చెప్పు నువ్వు నాకు. ఒక కారణం మీరు అడిగారు కదా, ఇంత ఎందుకు ఉండాలి ఒబ్లైజింగ్గా, భర్తకి ఎందుకు ఒబ్లైజింగ్గా ఉండాలి? అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ రేపు వ్యక్తిత్వాలు ఈక్వల్గా ఉన్నాయి, నాలెడ్జ్ ఈక్వల్గా ఉంది, సంపాదన ఈక్వల్గా ఉంది. ఎక్కడ వినద్దు అనట్లా, ఒక్కళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకోండి. నీకు అర్థమైందా? భర్త మాట వినద్దు అంటే భార్య మాట భర్త వినమని కాదు, అదే మ్యూచువల్గా ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు గౌరవించుకొని ఒకే మాట మీద ఒకే తాటి మీద నిలబడండి. ఎక్కువ తక్కువ లేదు గౌతమి. ఇక్కడ ఫిజికల్గా ఆడపిల్ల కొంచెం వీక్ ఏమో కానీ మెంటల్గా షీ విల్ బి వెరీ స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్నెస్ వాళ్ళలో ఉన్నదని తెలుసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోవట్లేదు వీళ్ళకి. ఈ లోపలే ఇలాంటి ఘోరాలు. ఆ అబ్బాయితో గొడవలైనప్పుడే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను తప్పు చేశాను, మిమ్మల్ని దాటి నేను వెళ్ళాను,
ఈరోజు నాకు ఈ కష్టం వచ్చింది నాన్న, నాకు ఒక హెల్ప్ చేయండి అని తండ్రిని ఆశ్రయించిన, ఇఫ్ షీఈ్ ఎడ్యుకేటెడ్, అదే నాట్ స్వాతి, ఎనీ లేడీ ఎడ్యుకేటెడ్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా మా ఇద్దరు గొడవలు అవుతున్నాయి, నాకేదో హాని జరిగేలాగా ఉంది, కొంచెం మీరు నన్ను ప్రొటెక్ట్ చేయండి అంటే ఇవాళ రేపు పోలీసులు బాగానే స్పందిస్తున్నారు ఆడపిల్ల విషయం. ఎవరో ఒకళ్ళు సపోర్ట్ దొరకకపోరు. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా నడుస్తుంది మా ఇద్దరి మధ్య గొడవలు, తల్లిదండ్రులు దూరం అయ్యారు, అత్తమామలు దూరం అయ్యారు, నాకు సహాయం చేయండి. కనీసం పబ్లిక్లో మీడియా, మీలాంటి వాళ్ళు మీడియాకు వచ్చి, మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మేడం నాకు ఇలా ఉంది, ఇలా జరుగుతుంది, నేను ఏం చేయాలంటే సలహాలు ఇవ్వని వాళ్ళు ఎవరు ఉండరు గౌతమి. రైట్. ఇప్పుడు మాలాంటి వాళ్ళ నెంబర్లు పెట్టుకొని ఒక కష్టం వస్తే ఫోన్ చేసి నిజంగా నేను ఆదుకుంటాను. ఐఎమ్ షూర్ ఇబ్బంది వచ్చిందంటే నేను ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏం చేయాలో కనీసం నేను చెప్పగల కెపాసిటీ నాకు ఉంది. ఎవరు అంత ఆలోచించట్లేదు. ఆ నిమిషానికి వాడేదో అన్నాడు నేను చచ్చిపోవాలా ఇలా ఆలోచించేవాళ్ళు, ఇది చావట్లేదు కాబట్టి నేనే చంపేయాలనేటువంటి మహేందర్ రెడ్డి లాంటి దుర్మార్గపు ఆలోచనలు, దుష్ట ఆలోచనలు కలిగి ఆమెను చంపాడు. ఈరోజు వాడు దోషిగా నిలబడ్డాడు. వాడికి కఠినమైన శిక్ష పడాలి. పడకపోతే మాత్రం ఆడవాళ్ళందరూ తిరగబడతారు ఖచ్చితంగా. ఆ తల్లి యొక్క, ఇప్పుడు తల్లి ఏడుస్తుంది, తండ్రి ఏడుస్తున్నాడు, తల్లి ఏడుస్తుంది. ఇప్పుడు కాదు ఏడవాల్సింది. ఆ బిడ్డ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మీరు ఏడ్చారు. తర్వాత అయినా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నా బిడ్డ ఎలా ఉంది, ఏదో తప్పు చేసింది, మేము క్షమించుకోవాలి, మా బిడ్డను మేము తెచ్చుకోవాలని చెప్పి ఆ బిడ్డ ఇంటికి తెచ్చి ఏ రోజన్నా చేయి గడిగించి ఒక బట్టలు పెట్టి పంపించారా తల్లిదండ్రులు? మీరు ఈరోజు మీరు గొల్లుగొల్లమని ఏడుస్తున్నారు. డెఫినెట్గా లేదు, కమ్యూనికేషనే లేదు వాళ్ళు. సో అలా చేయకండి. మీ బిడ్డలు తప్పు చేసినా కూడా వాళ్ళని మందలించండి. లేదంటే పెళ్ళి కాకముందే వాళ్ళు అలా తప్పు చేయకముందే వాళ్ళని కూర్చోబెట్టి చేసుకుంటే ఇలా ఉంటుంది, చేసుకోకపోతే ఇలా ఉంటుంది, అమ్మా నా మాట విని తల్లి అని చెప్పి బతిమాలో బామాలో ఆ బిడ్డకి నచ్చజెప్పి వాడితో పెళ్లి కాకుండా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులది తప్పు, అత్తమామలది తప్పు, వాడిది ఇంకా తప్పు. ఈ అమ్మాయి కూడా చచ్చిపోయింది కాబట్టి అనకూడదు, కానీ ఈ అమ్మాయి కూడా తప్పు చేసింది. పోతుంది. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. స్వాతి చనిపోవడం అనేది ఇట్స్ నాట్ స్వాతి, బట్ ఏ ఆడపిల్లైనా కూడా ఇలాంటి చావు మాత్రం రాకూడదని నేను కోరుకుంటున్నాను. స్వాతి గౌతమి సారీ. సో మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అదొక్కటే కాదు, వాడికి కఠినమైన శిక్ష పడాలి. ఆ శిక్ష ఇమ్మీడియట్గా అమలు పరచాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఆ కేసుని ఫైల్ చేయాలి. సో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి అనట్లా నేను, అమ్మాయికి ఎవరూ లేరు ఇంతవరకు. ఈరోజు వచ్చారు లైమ్ లైట్లోకి, మా అమ్మాయి అనుకుంటా. ఇన్నాళ్ళు ఎక్కడ పోయారు మీరందరూ? సో అమ్మాయికి న్యాయం జరగాలి. ఒక ఆడపిల్ల, నాకు కూడా పిల్లలు ఉన్న ఆడపిల్ల ఉంది కాబట్టి చెప్తున్నాను, ఒక ఆడపిల్ల కూడా నాకు బిడ్డ లాంటిదే. ఆ బిడ్డకి జరిగింది అన్యాయం కాబట్టి వాడికి ఇంకొక పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, వాడు అసలు భూమి మీద ఉండటానికే వీల్లేదు. కాబట్టి చట్టం ఇమీడియట్గా శిక్షను అమలు పరచాలని ఒక స్త్రీగా నేను కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.